మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడంపై మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ బాలాపూర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు। ఈ సందర్భంగా మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై పోరాడే దమ్ము ధైర్యం కేవలం రేవంత్ రెడ్డికే ఉన్నాయన్నారు। రాబోయే ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎంగా రేవంత్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ యువ నాయకులు పాల్గొన్నారు। జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వందనాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వందనాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం వందనాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వందనాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వందనాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్। మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సంబరాలు జరుపుకోవడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది। కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికైనా కూడా ఒక గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి అన్న గారికి పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టినందుకు నిజంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। కష్టపడే ఏ నాయకునికైనా పార్టీలో సముచిత స్థానం ఖచ్చితంగా ఉంటుంది। దానికి నిదర్శనమే ఈరోజు యనమల రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్ష పదవి తెలంగాణ రాష్ట్రానికి నడిపించే సారథ్యం ఆయనకు ఉంది కాబట్టి ఆయనకు పిసిసి పదవి కట్టబెట్టినందుకు నిజంగా మరొకసారి ఢిల్లీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదరులకు సోదరులమణులకు ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి కంటెస్టెడ్ కార్పొరేటర్లకు ఇక్కడికి విచ్చేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం।